వెంకటలక్ష్మి నడి రోడ్ లో అంబులెన్స్ రాకపోవడంతో ఒక గర్భిణి అవసరపడుతుంది వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పరుగులు సార్ నా ఆవిడ కడుపుతా ఉంది సార్ 5 నెలలు సార్ సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్ అంబులెన్స్ చడిపోయింది సార్ ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్ అర్థాలు పగిలిపోతాయి బాబాయ్ అసెంబ్లీ హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా అది ఆలోచిస్తారేంటి బాబాయ్ ఒకనొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఇక్కడ ఏదో ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా రండి 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 చెప్తాను ఆ వెహికల్ లో పంపిద్దాం సార్ ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలుగా సేఫ్ ఏ బాబాయ్ కార్తీక్ నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి వెంకటలక్ష్మి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే వెంకటలక్ష్మి. సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి, వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి, నా పక్కకి వచ్చారు వెంకటలక్ష్మి. చెప్తా ఇదిగో వెంకటలక్ష్మి నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ హోమ్ మినిస్టర్ చేత తనులు తిన్న జోగి నాయుడు అరగంట నుంచి లైవ్ ఇస్తాను. అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాలు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి రా. ఒరే రవీందర్ నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలరా. నా పెళ్ళి ఊరుకోండి బాబాయ్. పెళ్ళి ప్రేమించాలన్న చివరి కోరికలు తీరకుండా పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడు రా. ఇక్కడే ఎక్కడ తిరుగుతూ ఉంటాడులే. ఆత్మ అయిపోయే ఈగలను దోమలను వస్తావు అనుకుంటే మనుషులే వచ్చావా? ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా బతికే ఉన్నా మనసులో ఉన్నాను మాయచ్చే ఆత్మరాజే అమ్మవా. రాజా 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 ఇద్దరు ఏమైపోయావు రాజా? ఆ సోదర తర్వాత రా శ్వేత ఎక్కడరా? శ్వేతని ప్రేమించిన వాడు పోయాడు, దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి ఈ మూమెంట్ చెయ్యి చేయరా. ఒరే అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటపా టపటపా పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హర్ట్ అయిపోయి నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిలకంబోదిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న? బాటా. తేడా వస్తే దాంతో కొట్టు నాన్న. చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న. తొందరగా రెడీ అవ్వు. హాయ్ గర్ల్. Hey Shweta baby. ఇదిగో అమ్మాయి, I love you. Same shock, same రాజా. దా. ఆ రాజాగారు బతుకొచ్చున్నానా? అరే గుడ్డి చెప్ప, నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపుపోతున్నాడని రా. వాళ్ళు వచ్చామని లేపుకోవచ్చున్నానా? బాబులు రా.
శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాన్సెప్టే లేదయ్యా. చిన్న పలకరింపు. శంభు శాస్త్రి గారు కులాసాయనా హరి ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్లా వచ్చి రాకెట్లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురుజీ 5654. తకిట తదిమి తాంగాన హృదయ నయన జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని లోపల ప్యాసింజర్ అగుబలా నీకా తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా? వాళ్ళు చెక్ చేస్తున్నామనా? రాజా తిప్పే దొరికాడా? వాడు దొరకకుండా వెళ్ళిపోతాడానా? నువ్వు వచ్చేసరికి 2 గిఫ్ట్లు. ఒకటి వదినమ్మ, రెండోది వాడి శవం. అక్వేరియం లో ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయావేంటన్నా? చివరిగా నాకు చిట్టు కోరికుందన్నా. కోరుకోరా బాయ్. ఓ విజిల్ వేసుకోవచ్చా? విజిల్ చిన్న పోరా నువ్వు అరా బాయ్. విజిల్ వేసేమొస్తుందిరా, వేసుకో. ఎక్కడా? శ్వేత ఎక్కడా? ఇంకేడుందా? లెప్పలు వెళ్ళిపోయాడు. లేపుకుపోయాడా? మరి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తున్నారేంట్రా? ఎక్కడికి తీసుకెళ్ళినా శ్వేత నాదే. నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు? ఈ హెలికాప్టర్ ఏంటి, కమాండోస్ ఏంటి, చచ్చిపోయాడు మళ్ళీ బతి రావడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే అది మానవా, అదొక దేవరహస్యం. నీవు చెప్పాలనుకున్నా నోరు పెకలదు, మాట బయటికి రాదు. రాజుగారు ఏం చెప్పకుండా పైలట్ తో మాట్లాడతావు? అంటే ఇప్పుడు నేను ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ని. మినిస్టరా? ఆంధ్రాలో మినిస్టర్ అవడం అంత ఈజీయా? నాకేదో డౌట్ గా ఉంది. ఇదిగో పైలట్ సార్, బండి వెనక్కి తిప్పుతుంది, దింపేద్దాం. ఎక్కడ? ఆ హార్బర్ రోడ్ దగ్గర. ప్లీజ్ దింపొద్దు. అమ్మా, ఇన్నాళ్ళకి తిరిగి వస్తే కాంగ్రెస్ కిస్ ఇవ్వాలి కానీ సిబిఐ వాళ్ళగా క్వశ్చన్ ఏంటి క్వశ్చన్లు? కాదు నిన్ను రాజా. రాజా, ఇదేనా మనం ఉండబోయే ఇల్లు? మనం కాదు, నువ్వు. మరి నువ్వు? కొన్ని విషయాలు నువ్వు అడగకూడదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇంత పెద్ద ఇంట్లో నేను తోడుగా నేనున్నానులేమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? నిన్న అక్కడ లిఫ్ట్ చేయక ముందే మీ అమ్మని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇది మళ్ళీ షాక్ లోకి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు బయటికి రాదు, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. చూసుకోరా బాబు, చూసుకో. వీడితో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయి లెక్క చెప్పండి. హోమ్ మినిస్టర్ ని నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బళ్ళు గాని కనిపించకూడదు. షూట్. అదే శభాష్. చావు దెబ్బలు తిని మళ్ళీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకొని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఇదా అయిపోయాన్రా. ఈసారి నిన్ను ఆ ఖుదా కూడా కాపాడలేడురా. మీ ఫోన్ మీ చేతిలో పట్టుకోండి. పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి. ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే,
ఒకటి ఫేసు, రెండోది పంచు. ఈడేందన్నా పంచడాల కొట్టి పారిపోతుండు. ఎందుకు రాగావు అన్న? ఒక్కసారి అక్కడ చూడన్నా. చిన్నప్పటి నుంచి శ్మశానము దయ్యాలంటే నాకు భయం అన్నా. అందులో నాకు చచ్చి బతికిండు. కూడా భయం వస్తుందన్నా. ఒరే నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా? ఆ 2 సినిమాలు నేను చూసేసానన్నా. నేను వెళ్ళిపోవచ్చు కదన్నా? వెళ్ళిపోతాను. శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా? ప్రసన్న ఆంజనేయం. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యమా. మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను రా. వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా. తెలుసా? చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా? బావా అలాగే మనకి రా. మెల్లగా అక్కడే అక్కడే అక్కడే. ఎవరు? అర్ధరాత్రి దారి తప్పిన లేత పాపని. లేత పాపవా? ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా. కత్తిలా ఉందిరా. 50-50 రా. నేను ముందు అన్నిట్లో వాట అడుగుతావు, ఇందులో వాట ఇవ్వరా? ఇవ్వను. బావులు ఎవరు ఒక్కరే. ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా. ఒకసారి కిందకు చూడు. మీరేంటి ఇక్కడ? అంటే నన్ను ఆవేశం ఎక్కువ, బుర్ర తక్కువ. వచ్చిన కార్యము ముగిసినది. మేము బయలుదేరదాము. జయ హో యమ. శంకరా, రాజుగారు అడగనని చెప్పు. వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు. దయచేసి వచ్చే జంలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్, మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను. ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండిరా.